ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భగవద్వేషిణీం. హరి ఓం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్ వశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఇక్కడ ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? దుఃఖం నుండి బయటపడ్డామా? దుఃఖంలోనే ఉన్నామా? బయటపడుతున్నాం. మొదటి శ్లోకంలో 11వ శ్లోకం భగవంతుడు బోధన మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ దేహ దృష్టి ఉండకూడదు అని చెప్తున్నారు. ఇక్కడ చెప్పింది క్లియర్గా, ఈ దేహం నువ్వు కాదు, ఈ దేహం గురించి ఏడవకూడదు, దేహంతో తావాత్మ్యం ఉండకూడదు. అన్వశోచస్త్వం అశోచ్య, ఏడవకూడదు దాని గురించి ఏడుస్తూనే ఉన్నావు. ప్రజ్ఞావాదాన్ మళ్ళీ జ్ఞానవంతుడిలాగా ఏడుస్తాం, మాట్లాడుతున్నాం. ఒక్కటే, జ్ఞానం ఉందా దుఃఖం రాకూడదు, దుఃఖం ఉందా జ్ఞానం లేదు అని అర్థం. ఒకటే గుర్తు. ఎక్కడ జ్ఞానంలో ఉంటున్నామో అక్కడ దుఃఖం రాదండి అని. జ్ఞానం లేకుండా ఎక్కడ పోతుంది అని అనుకుంటాం. ఉంటుంది లోపల స్టోరేజ్. అవునా? ఇంటి నిండా డబ్బులున్నా ఎవరన్నా భిక్షగాడు వచ్చి, లేకపోతే ఇంకొకటి ఎవరైనా వచ్చి, అయ్యా మా కష్టం ఉంది కొంచెం హెల్ప్ చేయవాట, ఏం లేకపోను. అవునా? కావాలంటే చూసుకో చూసుకో చూసుకో. కొంతమందికి బోల్డ్ డిపాజిట్స్ ఉంటాయి, కానీ అర్జెంటుగా అవసరం అయితే బ్యాంకులోకి వెళ్ళా, ఇప్పుడు నీ కరెంట్ అకౌంట్లో డబ్బులు లేవు కదా, రావు అని అంటారు. అవునా? కరెంట్ అకౌంట్ సేమ్ వే నీకు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా కరెంట్ ప్రజెంట్లో. అవునా? జ్ఞానం గుర్తుందా, వ్యవహారం చేయగలవు, ఇది భౌతిక జ్ఞానం. ఆత్మజ్ఞానం గుర్తుందా, మనసుని నిరోధించగలవు. ఎందుకని? ఏదో ఈ బ్రహ్మాండంలో ప్రతి ఒక్క విషయము ఆ ఈశ్వరుడు చేత నిర్ణయించబడి నడిపించబడుతూ ఉంది. నీ చేతిలో లేదు ఇక్కడ. ఇది అలాగా భవిష్యత్తు నుండి వర్తమానంలోకి వచ్చి గతంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఇలా ఒక పెద్ద తాడు ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే కాలం అనేటువంటి మహాప్రవాహంలో ఇవన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. అయితే ఏంటి అంటే ఇక్కడ ఉన్నారే మానవులే కాదు సర్వ జీవరాశులు కూడా, వీళ్ళందరూ ఎవరు ఇక్కడ స్థిరంగా ఉండేవాళ్ళు లేరు. గతాసూన్ వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, ఆ గతాసూన్ వెళ్ళిపోవడానికి వస్తూ ఉన్న వాళ్ళు కొంతమంది. అవునా? ఇది నిజం కదా. ఏంటి అంటే జాతకం రాసేటప్పుడు ఇన్నేళ్ళు బతుకుతావు అని చెప్తారుగా, డేట్ చెప్పరు వాళ్ళు తెలిసినా చెప్పరు. అవునా? నిరంతరం 24 గంటలు అదే డేట్ గుర్తొస్తూ ఉంటుంది. లేకపోతే కదా. కాబట్టి ఏంటంటే అయ్యా నీకు ఆయుష్ ఇన్నేళ్ళు ఉంది అని చెప్పేసి వదిలేస్తారు కదా. అంటే పుట్టేటప్పుడు నిర్ణయించబడిందిగా, బర్త్ డేట్తో పాటు డెత్ డేట్ కూడా నిర్ణయించబడింది. మహాకాలంలో నువ్వు ఒక చోటు పుడుతున్నావు, చూడబోతున్నావు. కన్యాకుమారి టు కాశ్మీర్ ట్రైన్ అలాగా వెళుతూ ఉంది 3 రోజులు 4 రోజులు పడుతుంది ఆ ట్రైన్ వెళ్ళడానికి. ఇప్పుడు ఉంది జమ్మూ తావి అని, అది ఎక్కడో తమిళనాడులో ఎక్కడో బయలుదేరుతుంది. అది అక్కడ చేరేటప్పటికి ఎన్ని రోజులు పడుతుందయ్యా అంటే 4 రోజులు పడుతుంది. అలాగా హాయిగా 4 రోజులు ఆడుకుంటూ వెళ్ళిపోవచ్చు ట్రైన్లోనే కదా. అయితే ఏంటండి, ఏమయ్యా అక్కడ బయలుదేరి ఇక్కడ దిగుతుందా? నో, ఫ్లైట్ కూడా డైరెక్ట్గా వెళ్ళదు, ఢిల్లీ ఆగుతుంది. ఢిల్లీలో 2 గంటలు 3 గంటలు ఆగి ఎందుకు ఆగదండి? దానికి కూడా ఆకలి దప్పులు ఉంటాయిగా. ట్రైన్కా ఉండవా? ట్రైన్కి కూడా ఫ్యూల్ కావాలిగా, ట్రైన్కి కూడా రెస్ట్ కావాలిగా. అంతేకాదు దాన్ని నడిపేటువంటి వాళ్ళ పైలట్స్ ఉంటారే వాళ్ళకు కూడా కావాలి. అందుకే ఏం చేస్తారు, అలాగా వెళ్ళేటప్పుడు మధ్యలో ఆపి మళ్ళీ తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ట్రైన్ కూడా ఏంటి, ప్రతి స్టేషన్లో ఆగుతుంది, మళ్ళీ బయలుదేరుతుంది, ఆగుతుంది, మళ్ళీ బయలుదేరుతుంది, ఆగుతుంది, మళ్ళీ బయలుదేరుతుంది. అవునా? కన్యాకుమారిలోనూ మంది దిగుతారు, చివరిగా జమ్మూ తావిలో దిగుతారు. అందరూ ఇక్కడ ఎక్కిన వాళ్ళు అందరూ అక్కడ దిగుతారా? అక్కడ ఎక్కుతారు కొంతమంది, నెక్స్ట్ స్టేషన్లో దిగేస్తారు అఫ్ కోర్స్. లేదా 4 స్టేషన్ల తర్వాత దిగచ్చు, లేదా 4 రాష్ట్రాల తర్వాత దిగచ్చు. అలాగే మధ్యలో ఎక్కేవాళ్ళు కొంచెం దూరం ట్రైన్ జర్నీ చేసి మళ్ళీ అట్లా దిగేవాళ్ళు. ఇలాగా అక్కడ స్టార్ట్ అయిందండి, ఇక్కడ ఎండ్ అయిందండి. అలాగే ఏమవుతుంది, మహాకాలం ఎప్పుడో స్టార్ట్ అయింది, అది అలా కొనసాగుతుంటుంది. బ్రహ్మదేవుడికి ఒక పగలే 1000 మహాయుగాలు నడుస్తాయట. 42 లక్షల సంవత్సరాలు ఒక మహాయుగం. అలాంటివి 1000 మహాయుగాలు నడుస్తాయట. బ్రహ్మదేవుడు మేల్కు ఉంటే మళ్ళీ పడుకున్నాడా, ఇంకొక 1000 మహాయుగాలు. అంటే ఈ 1000 మహాయుగాలు ఆయన మేల్కుంటూ ప్లాన్ చేసుకోడు ఎట్లాగా నడపాలని. తర్వాత 1000 మహాయుగాలు ప్లాన్ చేసేసుకున్నాడుగా, అలాగా అది స్టార్ట్ అయింది, వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, గతాసును అందరూ వెళ్ళిపోయే వాళ్ళేనయ్యా, ఇక్కడ వెళ్ళే ఊరు లేరు. కాకపోతే ఒకడు ముందు ఇంకొకడు వెనక. మరి ఎందుకు ఏడుస్తున్నాను? పండిత నా అనుసూచంతి, పండితుడు జ్ఞాని అయిన వాడు ఉన్నాడే ఇట్లాగే ఎక్కుళ్ళు పెట్టి, చిన్నపిల్లలు అయితే గొక్క పెట్టి ఏడుస్తున్నారండి అంటారు కదా, పెద్దవాళ్ళు అయితే ఈ ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తున్నారండి అంటారు. అవునా? ఇక్కడ అనుశోచంతి, విపరీతమైన వేదనతో అప్పుడప్పుడు అంటారు కదా, ఏమి అబ్బసొమ్మైన పోయింది అట్లా ఏడుస్తున్నావు ఏంటి అని. అవునా? అంటారా? ఏడుపు ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుందా, మగవాళ్ళకి ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు అర్జునుడు పురుషుడు, సామాన్యుడు కాదు, మహాపురుషుడు కదా. ఈ భూమి మీద అప్పట్లో ఈ కృష్ణుడిని పక్కన పెడితే అర్జునుడిని జయించేవాడు ఎవడు లేడు. భీష్ముడు కూడా చేత కాదు అర్జునుడు జయించిన. పాశుపతాస్త్రం ఉంది ఈయన దగ్గర, అన్ని రకాల శక్తులు ఉన్నాయి. ఇంత మహావీరుడు, మహావీరుడు అన్న కాదు, ఏకైక వీరుడు, అర్జునుడికి సమానమైన వాడు ఇంకొకటి ఎప్పుడు లేడు. అలాంటి వాడు ఇంతగా ఎందుకు ఏడుస్తున్నాడు? ఒక్కటే మొన్న చెప్పారు చూడండి, అజ్ఞానం చేత వచ్చిన తాదాత్మ్యం.
తాదాత్మ్యం ఫస్ట్ ఈ దేహంతో వస్తుంది. నేను ఈ దేహము అని కదా, అదే అహంకారము అన్నాడు. తర్వాత ఈ దేహానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారే, అవునా, రక్త సంబంధీకులు కావచ్చు, అవునా, సగోత్రీకులు కావచ్చు, సకుటుంబస్తులు కావచ్చు, స ఇంకేమైనా అనొచ్చు, సజాతులు, సక్కులం, ఏమైనా అనుకోవచ్చు. కానీ ఈ దేహంతో సంబంధం పెట్టి అదే మమకారం అండి అన్నారు. ఇదే రెండో తాదాత్మ్యం. ఇది అజ్ఞానం వల్లనే వస్తుంది. ఎందుకంటే నువ్వు ఆత్మవే ఉన్నావు, అందరిలో ఉన్నావు, పోయేది లేదు, వచ్చేది లేదు, అందరూ ఉన్నారు ఇక్కడ. కానీ గుర్తు రాకపోతే మొదట ఉందే దేహాత్మభావం ఏదైతే ఉందో తాదాత్మ్యం ఇస్తుంది, దుఃఖాలకు దారితీస్తుంది. ఫస్ట్ ఏడవకూడదయ్యా అని అన్నారు. మరి దేనికోసం ఏడవాలి? ఏడ్చేది ఏదో గొప్పదాని కోసం ఏడవచ్చుగా, అవునా? వచ్చే ఏడుపు ఏదో గొప్పది అందలేదు ఏమి ఏడవచ్చుగా, చావు లేని స్థితి కొరకు ఏడవచ్చుగా, నిరంతర ఆనందం కొరకు ఏడవచ్చుగా. ఏడిస్తే ఏడ్చావు కానీ భగవంతుడి కొరకు ఏడవయ్యా అంటున్నారు, గొప్ప స్థితి కొరకు ఏడవయ్యా అంటున్నారు కదా. ఒకటి దీనికోసం ఏడవకు. ఇంకో విషయం తెలుసా ఏంటండి? ఇదిగో రెండో శ్లోకం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఇదిగో ఇంకో విషయం తెలుసా? అహం నేను, జాతు నా అసం లేకపోవడం అంటూ ఎప్పుడూ లేదు. తు నతు ఏవా లేదు. త్వం నువ్వున్నావే, నా నువ్వు కూడా లేకపోవడం అంటూ ఎప్పుడూ లేదు. ఇవే జనాధిపాపై జాతు నాసం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాజులందరూ కూడా లేకపోవడం అంటూ జరగదు. నచైవ న భవిష్యామః. వీళ్ళు ఒకప్పుడు లేకపోయి ఇప్పుడు వచ్చి ఇంకొకప్పుడు లేకపోవడం అంటూ ఉండదు. వయం సర్వే పరం భవిష్యామః అపి న జాతు నాసం. ఒకప్పుడు లేకపోవడం లేదు, ఇప్పుడు పోతామనే భయం లేదు, భవిష్యత్తులో కూడా లేకపోవడం అంటూ లేదు. ఎప్పటికీ ఉండేటువంటి వాళ్ళని నమ్ముతారా? అప్పుడే వేదాంతం వింటున్నటువంటి వాడికి ఇది అసలు అర్థం కాదు. అవునా? ఫస్ట్ అన్నాడు అందరూ పోయేవాళ్ళేనయ్యా, ఎందుకు ఏడుస్తావు అని అన్నాడు కదా, పోయేవాళ్ళ కోసం ఏడవని. మళ్ళీ ఏమంటున్నాడు, అసలు ఎవరు పోయేవాళ్ళే లేరండి అన్నాడు. విషయం ఏంటంటే తెలుసా, ఎవడైనా చిన్నపిల్లాడు ఏదో ఒక వస్తువు కావాలని బోరుమని ఏడుస్తున్నాడు అని అనుకో, వాడు ఏడుపు మానిపించాలి అంటే ఏం చేయాలి? నీకు కావాల్సింది ఇస్తాను కానీ లేయను, తక్కువని ఏడుపు ఆపేస్తాడు. అవునా? ఏడుపు ఆపేస్తాడు. ఆ తర్వాత ఒకవేళ అది లేకపోయినా ఇది లేదు నాన్న ఇంకోటి తీసుకోవాలి, ఇంకోటి ఏదైనా అది లేదు కానీ ఇది కావాలన్నా అంటే ఇప్పుడు ఏడుపు కొంచెం తగ్గింది కదా, కొంచెం బుద్ధి పైకి వస్తుంది, కొంచెం ఓర్పు వస్తుంది, కొంచెం సహనం వస్తుంది, కొంచెం బలం వస్తుంది కదా. స్లోగా ఏంటి అని అంటే దుఃఖం నుండి బయటపడేయడానికి చేసేటువంటి ప్రయత్నం. మొట్టమొదటి అన్నాడు అని అనుకోండి, చచ్చిపోయారు, ఎవరు చచ్చిపోయారు, యుద్ధం వస్తే సావకుండా ఏం చేస్తారు? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు పోయేవాడేనండి. ఓకే, ఎవరు పోయేవాడు? ఎక్కడికి పోయేవాడు? దేహం తలగాల్పం నుంచి శ్మశానానికి వెళ్ళిపోతాడు. మా లోపల ఉన్న జీవుడు ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్తాడు కదా అండి. అలాగా చూసినా పోరండి అని. లోపల ఉన్నది జీవుడు ఎవరో? ఆత్మ కదా, అవునా? ఓ అర్జున, నేను ఆత్మనే, నువ్వు ఆత్మవే. అలాగే కనిపించే వాళ్ళందరూ కూడా ఆత్మయే. పోవడం అంటూ జరగనే జరగదు. అవునా? దీనికి చాలా 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 అబ్జెక్షన్స్ ఉన్నాయట ఈ శ్లోకం మీద. ప్రపంచం అంతటా కూడా
ఏమిటి అంటే అదేది అంటారే, ఆర్య సమాజం వాళ్ళు కూడా సాకారాన్ని నమ్మము, నిరాకారాన్ని నమ్ముతాము అని అంటారు. కానీ మళ్ళీ యజ్ఞ ఆరాధనలు చేస్తారు. అగ్ని సాకారమే కదా, మరి నువ్వు చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఏంటి? నేపాల్లోకి వెళ్ళి చూసాము అని అనుకోండి, బౌద్ధులు ఉంటారు చాలామంది, కానీ మాంసం తింటారు ఎక్కువ మంది. మరి బౌద్ధుల సిద్ధాంతం ఏంటి? మొట్టమొదటి అహింస కదా, అహింస కదా. మరి క్రీస్తు ఏం చెప్పాడు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించరా అన్నారు. మరి క్రిస్టియన్స్ అందరూ ఏం చేస్తారు? అట్లాగా చూపిస్తున్నారా? అట్లాగా అయ్యేటట్లయితే ప్రపంచాన్ని అంతటినీ నాశనం చేసుకుంటూ ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారు? సో కాబట్టి ఇక్కడ ఏంటి ఏనంటే, నువ్వు చెప్పేదానికి చేసేదానికి సమన్వయం చూసుకో, అప్పుడు సుఖపడతావు. కానీ నిన్నే నువ్వు గమనించుకోలేకపోతే అసస్వరూపాన్ని అందుకునేది ఎప్పుడు? దానికి ఏంటంటే బాహ్యంగా దేహాన్ని గమనించాలి, లోపల భావాన్ని గమనించాలి. అలాగే వీటిని గమనించేదాన్ని కూడా గమనించగలగాలి. గమనించేదాన్ని కూడా చూసుకోగలగాలి. దానికి ఏంటి ఏనంటే ఆత్మ చనిపోదయ్యా. ఒకటి మానవుడికి పునర్జన్మ సిద్ధాంతంలో, కర్మ సిద్ధాంతంలో పునర్జన్మ ఉంది. పునర్జన్మ లేకపోతే కర్మ సిద్ధాంతమే లేదు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మట్లేదు కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతారు. ఉండేది ఈ దేహమే, దేహం ఉన్నంత వరకు కవ్వ పీవో మధ్యాసరం ఏం చేసినా చల్తారు, కానీ పోయిన తర్వాత మళ్ళీ ఏముంది అని. కానీ మన సంస్కృతిలో కర్మ సిద్ధాంతం మొదటగా చూపిస్తారు. ఏం చేస్తే అది వస్తుంది, జాగ్రత్త. నువ్వు ఏ కర్మలు చేస్తున్నావో, ఎన్ని కర్మలు చేస్తున్నావో ఖచ్చితంగా ఆచరించి మళ్ళీ అనుభవించి తీరాలి అని అన్నప్పుడు చెడుని ఆపే అవకాశం వస్తుంది. దానికి భగవంతుడు ఏమన్నాడు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి వే అని. మంచివాళ్ళని రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి వస్తాను అని అన్నాడు. అవునా? కాబట్టి ఇక్కడ ఏంటి, మళ్ళీ మళ్ళీ వస్తాను అని అన్నాడు. అప్పుడు ఏమిటయ్యా అంటే, వ్యక్తి కర్మ సిద్ధాంతాన్ని ఎప్పుడైతే నమ్ముతున్నాడో పునర్జన్మ ఉంది అని అనుకుంటాడో కదా. కాబట్టి ఏమిటి అని అంటే వ్యక్తి తప్పు చేయడానికి భయపడతాడు. ఓ నేను తప్పు చేస్తే నాకు ఫలం వస్తుందండి, నేను ఏం చేస్తే నాకు వచ్చి తీరుతుందండి, నేను చేసింది నాకు వస్తుందండి అని అనుకుంటున్నాను. సో కాబట్టి మనలో ఒకరిని చూసి ఒకరు, అరే నేను ఇతరులకు హెల్ప్ చేస్తే వాడు నాకు హెల్ప్ చేస్తాడు, ఇతరులకు కష్టపెడితే వాడు నాకు కష్టపెడతాడు. అవునా? నేను సుఖంగా ఉండాలి అని అనుకుంటే ఎవరికి కష్టాన్ని ఇవ్వకూడదు. చేతనైతే హెల్ప్ చెయ్యి, సహాయం చెయ్యి అనేటువంటిది. ఇది ఒకటి. రెండోది, ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఆత్మకు చావే లేదయ్యా, ఆత్మ శాశ్వతమైందయ్యా. అవునా? ఓకే ఓకే ఓకే. ఇంక కొంచెం లోపలికి వెళ్ళి చూడు, ఉన్నది ఆత్మ ఒకటే. మరి ఇంతమంది ఎక్కడున్నారు? అవునా? చావు అనేది పుట్టుకునేది ఏంటి? చావు పుట్టుకునేది ఏంటి? ఒక చెట్టుకు ఆకులు మట్టిన ఆకులు రాలిపోతున్నాయి, ఇంకో ఆకులు వస్తూనే ఉంటాయి. ఏది చావు, ఏది పుట్టుక? సో కాబట్టి ఏంటంటే దీని లోపల ఉన్నటువంటి, మీరు జీవుడుగా సమన్వయం చేసుకోవచ్చు, లేదా ఆత్మగా సమన్వయం చేసుకోవచ్చు. అసలు చావంటూ లేదయ్యా అంటే ఆత్మ ఇక్కడ. అక్కడ దేహాన్ని గురించి చెప్పారు. దేహ దృష్టి వద్దు, వదిలిపెట్టు, ఆత్మ దృష్టిని పట్టుకో. చనిపోయేవాడే లేడు, చనిపోయేవాడే లేడు. అది కాదయ్యా. ఇప్పుడు నేను మా తాతగారు అంటున్నది ఆత్మన, దేహాన్ని? మా గురువుగారు అంటున్నది దేహాన్ని, ఆత్మన? అమ్మగారు అంటున్నది దేహాన్ని, ఆత్మన? నాన్నగారు అంటున్నది దేహాన్ని, ఆత్మన? మరి అవి పోతాయిగా. అవునా? దేహం ఎక్కడ దానంతటా అది పోయింది అనుకోండి, బాగా తక్కువ. కానీ సడన్గా ఏదో ఒక కారణం వల్ల మధ్యలోనే పోతే విపరీతమైనటువంటి వేదన కలిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఏంటి అని అంటే, నా బాధ ఇది కదా అంటున్నాడు. సరే కానీ ఏది స్థిరంగా ఇక్కడ నిలబడుతుంది అని అనుకుంటున్నావు? చెప్పు, నీకు కనిపించేది ఏ స్థిరంగా ఉంటుంది? చూడు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా
తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముచ్యతి. అస్మిన్ దేహే, ఈ దేహంలో, అస్మిన్ దేహినః, అస్మిన్ దేహే దేహినః, ఈ దేహంలో దేహదారి జీవుడు ఉన్నాడు కదా, ఉన్నాడు, ఉన్నాడండి, ఏనాడు ఉన్నాడండి. 3 రకాల అవస్థల్ని పొందుతున్నాడు. కౌమారం, యవ్వనం, జర. శైశవం, బాల్యం, యవనం, వృద్ధాప్యం. అవునా? నువ్వు చూస్తూ ఉన్న వ్యక్తి ఉన్నాడు అని అనుకుంటున్నావు. ఓకే ఓకే, చిన్నప్పుడు ఏమన్నాం? బాల్యం అని అన్నారు. బాల్యం పోయిందండి, యవ్వనం వచ్చిందండి అన్నాం. ఇప్పుడు యవ్వనం కనిపిస్తుంది, బాల్యం ఉందా? బాల్యం ఎక్కడ? ఫోటోల్లో ఉంటుంది, అంతేనా? బాల్యం ఫోటోల్లో ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. పోయిందండి, బాల్యం చచ్చిపోయి యవ్వనం వచ్చింది. యవ్వనం ఎన్ని రోజులు ఉంటుంది? 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చేంత వరకు. యవ్వనం పోయింది, మోసల్తనం వచ్చేసింది. నీ మనవాడిని చూసారా అంటే ముసలాడు అయిపోయినట్టా లేదా? అయిపోయినట్టా లేదా? మనవాడు వచ్చే తాత అని పిలుస్తున్నాడుగా, ముసలితనం వచ్చేసినట్టేగా కదా. కాబట్టి ఏంటి అంటే వృద్ధాప్యం వచ్చింది. ఇప్పుడు నీకు బాల్యం కనిపిస్తుందా, యవ్వనం కనిపిస్తుందా? ఏది కనిపిస్తుంది? సేమ్ వే వృద్ధాప్యం కూడా పోయింది, మళ్ళీ బాల్యం వస్తుంది. మరి దేనికోసం ఏడుస్తున్నాను? అయ్యో 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 బాల్యం పోయింది అని ఏడుస్తావా? యవ్వనం ఉంది కదా అనుకుంటావు. అయ్యో అయ్యో యవ్వనం పోయింది అని ఏడుస్తావా? వృద్ధాప్యం కనిపిస్తుంది కదా అనుకుంటావు. అవునా? ఇప్పుడు అయ్యో అయ్యో వృద్ధాప్యం పోతుంది అని ఎందుకు ఏడుస్తావయ్యా? నీకు ఇష్టమైన వృద్ధాప్యం అంటే అక్కడ బద్రీలో దేవాలయం ఉంది కదా, దేవాలయానికి వెనక పర్వతం. ఆ పర్వతానికి వెనక పక్క ఊర్వశి సరస్సు అని ఒకటి ఉందట. ఆ సరస్సులో కనుక స్నానం చేస్తే చచ్చిపోడట. సరస్సులో స్నానం చేస్తే చచ్చిపోరట. ఇప్పుడు కొంతమంది నన్ను అడగచ్చు, ఏం స్వామి మనం భద్ర వెళ్ళినప్పుడు మాకు ఎందుకు చెప్పలేదు ఈ విషయం మీరు? అది అవునా? భద్రకి వెళ్ళినప్పుడు మాకు ఎందుకు చెప్పలేదు? మర్చిపోయారంట. లేదు, నాకు గుర్తుంది. మరి గుర్తుంటే ఎందుకు చెప్పలేదు? మోసం చేశారు కదా, కావాలనే చెప్పలేదు. ఎందుకు? ప్రమాదంలో పడిపోతారేమోనని. అదేంటి ప్రమాదం? ఏంటా? మరణం రాదు కానీ వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యంలోనే ఉంటారు శాశ్వతంగా, వృద్ధాప్యంలోనే ఉంటారు. వృద్ధాప్యం ఎవరికన్నా ఇష్టమా? మరి తీసేసుకోలేం కదండి, అందుకే భరిస్తున్నామండి అన కదా. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా వృద్ధాప్యం ఇష్టమా? ఎవరికి ఇష్టం లేదు. కానీ వృద్ధాప్యం పోయి మళ్ళీ ఏమైనా ఎవరో వస్తుందా? ఇంపాసిబుల్ కదా. కానీ కాకపోతే ఏమవుతుంది? ఈ లోపల ఉన్న జీవుడికి వృద్ధాప్యం వెళ్ళిపోయి బాల్యం వస్తుంది మళ్ళీ తిరిగి. బట్ ఇదే దేహానికి వస్తుందా? ఇంపాసిబుల్. ఒకసారి పోయిందంటే మళ్ళీ రాదు. అమ్మగారు చెప్పేవారు, అదేది పేస్ట్ ఉంటుంది కదా, ట్యూబ్ పేస్ట్ బయటికి తీసారనుకోండి మళ్ళీ లోపలికి వెళ్తావా? ట్యూబ్లో నుంచి బయటకు వస్తే అది మళ్ళీ వెళ్ళదు. ఎందుకయ్యా? రింగులు వెంట్రుక ఒకటి ఉంది అని అనుకోండి, దాన్ని చక్కగా తీయగలరా? వస్తుందా? చక్కగా వస్తుందా? రాదు. దాని స్వభావం అంతే. సినిమా ఇక్కడ ఏంటంటే బాల్యం అలా వస్తుంది. బాల్యం అంటే టీనేజ్లో వచ్చావు, టీనేజ్ వెళ్ళిపోయింది, ఎవరో వచ్చింది, ఎవరో వెళ్ళిపోయింది, వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం ఉష్మలు కనిపించుకోవడం పోతుంది. అదొక్కటే అక్కడ. అది వెళ్ళిపోయిందే మళ్ళీ జీవుడు బాల్యంలోకి వచ్చేస్తాడు. సో కాబట్టి అస్మిన్ దేహే దేహినః
కౌమారం, యౌవనం, జర, తదాదేహాంతర ప్రాప్తి. ఆ లోపల ఉన్నవాడున్నాడే వాడు ఒక్కడే. ఈ దేహానికే బాల్యం, యవనం, వృద్ధాప్యం అది పోయింది. దేహాంతర ప్రాప్తి, మళ్ళీ ఇంకో దేహంలోకి వెళుతున్నాడు వాడు. దేహం మారిపోతుంది, ఆడు మాత్రం అలాగే ఉన్నాడు. అలాగా మారుకుంటూ ఉన్నాడు. ఇది ఎవడైనా ఆపగలడా? అవకాశం ఉందా? తత్ర ధీర నముహ్యతి. ఈ విషయంలో బుద్ధిమంతుడైనటువంటి వాడు, ధీరుడైనటువంటి వాడు ఉన్నాడే, నముహ్యతి, మోహాన్ని పొందడు, అజ్ఞానములు పోడు. ధీర తత్ర నముహ్యతి. వివేకం ఉంటే ఎందుకు అంటే ఎప్పుడు నేను మాత్రం నేనే. బాల్యంలో ఉన్నప్పుడు శరీరం ఎలా ఉందా గుర్తిస్తాడు, నేను బాలుని అంటాడు, కానీ శరీరం బాల్యం అయిపోయింది, యవ్వనంలోకి వచ్చాడు, నేను అని చెప్తాడు, యవ్వనంలో ఉన్నానని, కానీ శరీరం యవ్వనం. బాల్యంలో శరీరం ఎలా ఉండిందో గుర్తొస్తుంది, అవునా కాదా? గుర్తొస్తుంది, అప్పుడు అట్లా ఉండింది కదా, అవునా? అలాగే వృద్ధాప్యంలోకి వచ్చాడు, యవ్వనంలో ఎలా ఉన్నాడు గుర్తొస్తుంది, కానీ నేను అనేది కామన్గా ఉంటుంది, కానీ బాహ్యంగా ఉంది శరీరం పూర్తిగా మారిపోతుంది, కంప్లీట్గా మార్పులకి లోనవుతూ ఉంటుంది. కాబట్టి గుర్తించు, నువ్వు అన్నిటినీ చూస్తున్నావు, నువ్వు వేరుగా ఉన్నావు. మనం ఒక నదిలో కూర్చున్నాం, వరద వచ్చింది, నదిలో పడవల్లోనే ఉన్నావు అనుకోండి, వెళుతూ ఉన్నావు, నీ చుట్టూ ఏముందో అదే కనిపిస్తుంది, అవునా? వెనక ఉందో తెలియదు, ముందే ఉందో తెలియదు. అదే గట్టును కూర్చున్నావు అని అనుకోండి, ఉదయం కొట్టుకుపోయిన విషయాలు కనిపిస్తాయి, మధ్యాహ్నం పోయినటివి కనిపిస్తాయి, సాయంత్రం కొట్టుకుపోయేవి కూడా కనిపిస్తాయి, ఇప్పుడు వెళుతూ ఉన్న విషయాలు కూడా కనిపిస్తాయి. ఎందుకయ్యా? నువ్వు గట్టును ఉన్నావు, అవునా? సేమ్ వే ప్రవాహం ఏ విధంగా నిరంతరం ప్రవహిస్తూ ఉంటుందో దేహం కూడా అలాగే నిరంతరం మారిపోతూ ఉంది. కానీ నువ్వు దేహం అయితే నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అది మాత్రమే తెలుస్తుంది. కానీ నువ్వు దేహానికి అన్యంగా ఆత్మగా ఉన్నావు కాబట్టి చిన్నప్పుడు చేసిన పనులు గుర్తొస్తాయి, చిన్నప్పుడు స్నేహితులు గుర్తొస్తారు, చిన్నప్పుడు దేహం ఎట్లుందో గుర్తొస్తుంది, అలాగే యవనంలోనూ గుర్తొస్తుంది, వృద్ధాప్యంలో కూడా గుర్తొస్తుంది. ఈ నేను అనేది ఉంది, వీటికి అన్యంగా ఉంది కాబట్టి ఇదన్నిటినీ గమనిస్తూ ఉంది. జీవుడికి విషయాలన్నీ తెలుసు, కానీ దేహం మాత్రం ప్రవాహంలాగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది గుర్తుందా? నువ్వు ధీరుడివి, విజ్ఞానం కలిగినటువంటి వాడివి, జ్ఞానంతో ధైర్యాన్ని కలిగినటువంటి వాడు. నీకు ఇది గుర్తుంటే నువ్వు మోహంలో పడవు, అజ్ఞానంలో పడవు. కానీ బాధలు వస్తాయా రావా? దానికి కూడా బాధలు వస్తాయి, అవునా? బాధలు రానివాడు గొప్పవాడు, బాధలు పడేవాడు తక్కువవాడు అని కాదు. బాధలు ప్రతి ఒక్కడికి వస్తాయి. కొట్టుకుపోయేవాడు సామాన్యుడు, వాటిలో కొట్టుకోకుండా గట్టిగా నిలబడుకొని అన్నిటిని చూసి అన్నిటిని దేన్ని ఎక్కడ నిలబెట్టాలనో, ఎక్కడ ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలో చేసుకుంటానే తన స్థితిని పోగొట్టుకోకుండా ఉన్నవాడు ఉన్నాడే, వాడండి ధీరుడు. దానికి చెప్తున్నారు ఇక్కడ, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. అయ్యా ఇదిగో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం విను. ఏమిటి? కౌంతేయ, కుంతి కుమార, శీతోష్ణ సుఖదుఃఖదా మాత్రా స్పర్శ. శీత ఉష్ణ సుఖ దుఃఖ అంటే ఇవి ద్వంద్వాలు అంటారు. దేహానికి కలిగేటివి శీతోష్ణాలు, మనసుకు కలిగేటివి సుఖ దుఃఖాలు, బుద్ధికేమో జయాపజయాలు, మానావమానాలు, లాభ నష్టాలు, ఇలాగ వాటికి చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఉపాధులకే అందుతూ ఉన్నాయి. మాత్రాహ స్పర్శ అవి బయట నుండి వచ్చి ఇంద్రియాలను స్పృశిస్తున్నాయి. స్థూలమైన ఇంద్రియాలైనా, సూక్ష్మమైన ఇంద్రియాలైనా, జ్ఞానేంద్రియాలైనా, అంతరింద్రియాలైనా అవి బయట నుంచి వీటిని టచ్ చేస్తూ ఉన్నాయి. మాత్రాహ అవి పరిమితి కలిగినటువంటివి, అవి శాశ్వతంగా ఉండవు.
అవునా? వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి. ఆగమహ వస్తూ ఉన్నాయి, అపాయన వెళ్ళిపోతూ ఉన్నాయి. వస్తాయి వెళ్ళిపోతాయి. నీకు వివేకం ఉందా? గుర్తుంచుకో. వస్తాయండి వెళ్ళిపోతాయండి. తాం వాటిని స్థితిక్షస్వ భరించు భారత జ్ఞానంతో. అందుకేనండి మేము చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే భరిస్తూనే ఉన్నామండి. కొంతమంది చెప్పుకుంటారు ప్రధాని దునపోతలాగా భరిస్తూ మాకంటే గొప్ప వాళ్ళు ఇంకెవరు లేరండి అని అంటారు. అవునా? అందరు కూడా చెప్తారు నా తల్లో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని కష్టాలు పడ్డానండి. ఏమన్నా ఇదిగా కొంచెం అన్నా జ్ఞానం వచ్చిందా? వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని కష్టాలు వస్తాయి, కానీ ఆ వెంట్రుకలు కూడా రాలిపోతూ ఉంటాయి. అవునా? నీ కష్టాలు మాత్రం లెక్కలు పెరుగుతూ ఉంటాయి. నువ్వేమైనా వాటి నుండి నేర్చుకున్నావా, లేదా వాటి నుండి బయటపడ్డావా? వాటి వల్ల నీకేమైనా అనుభవం వచ్చిందా? ఏమీ లేదండి అంటే కష్టాలు పడ్డమే పెద్ద గొప్ప. కొంతమంది అడుగుతూ ఉంటారు, మాకు ఆ కష్టం వచ్చిందండి, ఈ కష్టం వచ్చిందండి, ఈ కష్టం వచ్చిందండి. వరుసగా చెబుతూనే ఉంటారు. దానికి మధ్యలో మనం ఏదైనా ఒకటి అడిగినప్పుడు జవాబు చెప్పడం ప్రయత్నం చేస్తే ఏమంటారు? తర్వాత చివరిగా ఎందుకు ఇంత బాధపడుతున్నారో దాన్ని ఇట్లా తొలగించుకోవచ్చు అని అన్నాం అనుకోండి, మీకేం అర్థం అవుతుంది రండి మా బాధ. అవునా? నేను పని బాట లేకుండా ఊరికే ఉన్నానని చెప్పి కాలక్షేపం చేయడానికి వచ్చావా? సిగ్గుమానం లేకపోతే ఇక్కడ నుంచి ఇక మళ్ళీ కనిపించద్దండి అని చెప్పి. అవునా? అంటే మనం ఏం చేయాలి? వాళ్ళ కష్టాల గురించి చెప్తే నీ అంత కష్టాలు పడ్డవాడు ఈ ప్రపంచం లేరండి అంటే సిగ్గుమానం లేకుండా ముఖంలో అని వస్తుంది. మనిషి పుట్టింది కష్టాలు పడడానికి కాదు, కష్టాలు దాటడానికి, సుఖపడడానికి. అవునా? కష్టాలు పడ్డమే అన్ని. ఇంకో కొంతమంది ఏంటంటే ఓర్చుకొని ఉండాలండి. దున్నపోత కూడా ఓర్చుకుంటుంది. అవునా? కాబట్టి ఇక్కడ వివేక వైరాగ్యాలు ఉన్నాయా? ఏంటి అంటే అజ్ఞానం ఉన్నప్పుడే ఒక సమస్య కష్టంగా అనిపిస్తుంది. ఏదైనా ఒక ఇన్సిడెంట్ నీ జ్ఞానం ఉందా తొలగించేసుకుంటా వెళ్ళిపోతుంది. ఆ వచ్చినటువంటి విషయం సమస్యకు కావాల్సిన జ్ఞానంగా నీ దగ్గర లేదా, ఆ ఇన్సిడెంట్ సమస్యగా మారుతుంది. ఎప్పుడు పోతుంది? నీకు ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో దాన్ని తొలగించేసుకోగలవు. నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోకుండా, అవునా, ఈ పందులు కదా ఏది ఆ మురికిలో కూడా బొల్లాటినట్టుగా కష్టాల్లోనే అదో ఒక పెద్ద ఇదైనట్టు, కష్టాలేనండి మాకు అన్ని కష్టాలేనండి, అన్ని సమస్యలేనండి, అన్ని బాధలేండి, వాటిలోనే మునిగి తేలుతూ ఉంటే మనిషిగా పుట్టాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఏంటి? లోపల బుద్ధి ఉందా? జ్ఞానాన్ని సంపాదించుకో, సమస్యను తొలగించుకో. జ్ఞానం ఇచ్చేది అందుకు కదా. అన్నిటికంటే ఎక్కువైనటువంటిది నువ్వు అసలు దుఃఖాలకు లోను కాకుండా బయట నుంచే తోసివేయాలి అని అనుకో, అదో ఆత్మజ్ఞానం ఉండదు. నువ్వు ఆత్మలను గుర్తించావా, సమస్యలు శరీరం అనే బుద్ధులకే వస్తాయి. అవి కూడా బయటే ఉంటాయి. ఏదైనా ఒకటి సమస్య వచ్చిందండి అనుకుంటే వెల్కమ్ అని చెప్పకూడదు. ఏమని చెప్పాలి? అక్కడ ఉండు, అవసరమైనప్పుడు పిలుస్తా. ఎప్పుడు అవసరం? నా జ్ఞానం వస్తే పిలుస్తా. తలకిందులు అయిపోకూడదు. ఏదైనా సమస్య ఉంటే దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే మొత్తం చుట్టుకుపోయి పడిపోతుంది దాంట్లో, నా ఆలోచనలో. ఏ విషయమైనా అంతే. సో కాబట్టి ఏంటంటే ఒక విషయం ఎదురైతే ఇది ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, దీన్ని ఎలాగ తొలగించుకోవాలి, గుర్తుంచుకోగలగాలి. దానికి ఇక్కడ విషయం ఏం చెప్తున్నారంటే, అయ్యా ఏది వచ్చినా వెళ్ళిపోతుంది, పరిమిత కాలమే ఉంటుంది. మొట్టమొదటి ఇది గుర్తుంచుకో, మాత్రా స్పర్శ. యుద్ధానికి ముందు అర్జునుడు ఏడ్చాడు, యుద్ధం తర్వాత ధర్మరాజు ఏడ్చాడు. ఏమైంది? విపరీతంగా ఏడ్చాడు ఆయన కూడా. నాకు అసలు రాజ్యమే వద్దన్నాడు. మరి ఎన్ని రకాలుగా చెప్పాడు కృష్ణుడు. ఋషుల దగ్గర చెప్పించాడు, చివరి భీష్మాచార్యుల వారి దగ్గర
2 పర్వాలు బోధన చేయిస్తారు. అయినా ఈయనకు శ్లోకం తగ్గట్లేదు. చివరకు ఒకటి చెప్పారు ఇక్కడ, నమమ అనే ఒక మంత్రం బోధిస్తాడు. ఇది నాది కాదు అనుకో, తగ్గుతుందని. రెండో విషయం, ముఖ్యమైనటువంటి విషయం, ఆయన ఇది అడవుల్లో ఉన్నప్పుడు కూడా, వీళ్ళు అడవుల్లో ఉన్న దుర్యోధనుడు అనేక రకాలుగా చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ధర్మరాజు కృష్ణుడిని అడుగుతాడు, నా ధైర్యాన్ని, జ్ఞానాన్ని, నిగ్రహాన్ని కోల్పోకుండా ఉండాలి అని అంటే నాకు ఏదైనా ఒక మంత్రం చెప్పవయ్యా అంటాడు. ఆయన ఇదిగో ఒకటి రాసిస్తాడు, నీకు ఇక నా వల్ల కాదు అని అనుకున్నప్పుడు తీసి ఒక 108 సార్లు చదువుకోవయ్యా, జపం చేసుకోవయ్యా. ఒకసారి అలాగే అనిపించి దాన్ని విప్పి తీసి చూస్తే ఏముంటా తెలుసా, ఇది ఉండదు. ఏముంటుంది? ఇది ఉండదు. నువ్వు విషయం ఎదురైంది, భరించడానికి కష్టంగా అనిపిస్తుంది, అవునా, పోతుందిలే అని ఎప్పుడైతే అనుకుంటామో మనసు ఒత్తిడికి లోను కాదు. అప్పుడు బుద్ధి ప్రయత్నం చేసి తొలగించుకోవడానికి ట్రై చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దానికి మాత్రాహ అన్నారు. ఇంద్రియాలకు బయట నుంచి వస్తూ ఉన్నటువంటివి ఏవైనా సరే అవి వెళ్ళిపోతాయి అని అనుకున్నప్పుడు బాధకు లోను కావు, ఒత్తిడికి లోను కావు. ఇంకొకటి ఏంటి అని అంటే, అలాగే ఏదైనా ఒకటి సంతోషం వచ్చిందని కూడా ఎగిరి గంతలేసి అది కూడా వెళ్ళిపోతా, జాగ్రత్త. అవునా? సుఖం, దుఃఖం, జయం, అపజయం, మానం, అవమానం సైతం ఏదైనా సరే వచ్చింది పోతుంది, గుర్తుంచుకో, ఏమీ చేయాలి. తాం తితిక్షస్వ, వాటిని బేర్ చేయి. అనుభవించడం అనేది కాదు, గుర్తుంచుకో, నిగ్రహించుకో, లోపల నిగ్రహించుకో, దుఃఖానికి లోను కాదు, వెళ్ళిపోతుంది. భారత జ్ఞానంతో చేయాలి, అజ్ఞానంతో కాదు. అజ్ఞానంతో భరిస్తూనే ఉంటాను. ఏం చేస్తామండి, మనసులో కాకపోతే ఎవరికైనా వస్తాయి కష్టాలు అని ఏడ్చుకుంటూ ఉండడం కాదు. దానికి శివుని గురించి చూపిస్తారు. ఆ గరళం దుఃఖం అనేది దుఃఖాలు మింగితే నువ్వు బాధావు, దుఃఖాలు కక్కితే ఇతరుల మీద పడతాయి. గొంతులో పెట్టుకో అని అన్నారు. ఏంటంటే దాని గురించి ఆలోచించిపోయా, ఎట్లా తొలగించుకోవాలని ఆలోచించి పోతుందండి అని అన్నారు. ఎవరైతే ఈ విధంగా జ్ఞానంలో నిలబడి చెలించకుండా ఉండగలుగుతారో వాళ్ళు శాశ్వతమైన సుఖం పొందే అర్హతను పొందుతారు. ఎలాగా? నెక్స్ట్ శ్లోకంలో దాని గురించి చెప్తారు, రేపు చూద్దాం. హరి ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.